హే గైస్, అయితే ఈరోజు ఒక పెద్ద మిస్ఇన్ఫర్మేషన్ తీసేద్దాం అనుకుంటున్నాను. చాలా మందికి డౌట్ ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు, ఎందుకంటే నాన్ వెజ్ తింటే అది కోలన్లో రాట్ అవుతూ ఉంటుంది, మన పేగుల్లో అట్లా కుళ్ళిపోతూ ఉంటుంది అవన్నీ అనుకుంటూ ఉంటారు. కానీ రియాలిటీలో ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఉందంటే అసలు మరీ అంత మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు ఏం తింటే మన కోలన్లో రాట్ అవుతుందో మీకు చెప్తాను, అసలు ఆశ్చర్యపోతారు. అయితే దానికన్నా ముందు ఏంటంటే ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పిన. బేసిక్ ఏంటంటే మనము నాన్ వెజ్ అంటే మీట్ తింటే ఏమవుతుంది తెలుసా, మన కాలనీకి రీచ్ అవ్వక ముందే డైజెస్ట్ అయిపోతుంది. మీట్ అనేది వరల్డ్లో నెంబర్ 1 అన్నిటికన్నా ఫాస్ట్ డైజెస్ట్ అయిపోయేది ఏమైనా ఉందంటే అది మీట్. కానీ చాలామందికి ఏంటంటే తిని వెంటనే అరగనట్టు ఉంటుంది. ఎందుకో తెలుసా, అది ఫుల్ కార్బోహైడ్రేట్స్తో కలిపి తినేస్తారు కదా, అందుకని ఏంటంటే అదంతా కలిపినందుకు ఒక పొట్ట ఫుల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది మామూలుగా ఏంటి, ఈ నాన్ వెజ్ అనేది మీట్ అనేది ఏంటి, మామూలుగా ఫ్యాట్ ప్రోటీన్ అది ఒక ఫ్యాట్తో ఉండేది. మామూలుగా కార్బోహైడ్రేట్స్ అనేది కార్బోహైడ్రేట్స్తో ఉండేది, అంటే రైస్ అలాంటి కార్బోహైడ్రేట్స్తో ఉండేది. ఇప్పుడు రెండు డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, రెండు ఎక్కువగా తినటం వల్ల ఏమవుతుందంటే ఒకే ఒక డోర్లో నుంచి ఇద్దరు లావు మనుషులు వెళ్తే ఎలా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది కదా, అలానే అవుతుంది. సో ఒట్టిగా మీరు నాన్ వెజ్ తిన్నా, తక్కువ అన్నం తిని ఇది తింటే మీకు చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతుంది. జనరల్గా సైన్స్ ప్రకారం కూడా మీరు తెలుసుకుంటే, మన అనాటమీ అనేది చూసుకుంటే ఏమవుతుందంటే మనకి బేసిక్గా స్మాల్ ఇంటెస్టైన్లోనే ఇది డైజెస్ట్ అయిపోతుంది, అసలు మామూలుగా కోలన్కి వెళ్ళదు. అది చాలామంది తెలియదు. అయితే ఇప్పుడు నేను కొన్ని ఫుడ్స్ చెప్తాను, అసలు ఆశ్చర్యపోతారు. అసలు ఏది రాట్ అవుతుందో చూద్దాం, అసలు ఏది కుళ్ళుతుందో చూద్దాం. అసలు మ్యారియం వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారం అసలు కుళ్ళడం అంటే లేకపోతే రాట్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటో చెప్తాను. అసలు రాటింగ్ అంటే ఏంటంటే అండర్గోయింగ్ డీకంపోజిషన్. బేసిక్గా ఏంటి, బ్యాక్టీరియా ద్వారా కానీ ఫంగై ద్వారా కానీ ఏమన్నా డీకంపోజిషన్ జరిగితే దాన్ని రాటింగ్ అని కుళ్ళడం కానీ అంటారు. ఓకే, ఈ డెఫినేషన్ అర్థమైతే ఇప్పుడు ఆలోచిద్దాం. సో ఫుడ్స్ చెప్తాను, అసలు ఏ మన కాలంలో రాట్ అవుతాయో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే బీన్స్ ఎలాంటివి తిన్నా కూడా, ఎలాంటి బీన్స్ తిన్నా కూడా అవి రాట్ అవుతాయి నేను చెప్పిన డెఫినేషన్ ప్రకారం. ఎందుకంటే అది మన స్మాల్ ఇంటెస్టైన్లో డైజెస్ట్ అవ్వకుండా కాలన్కి వెళ్తాయి. కాలన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తుందంటే మన బ్యాక్టీరియా కానీ మిగతా ఏమన్నా కానీ దాన్ని డీకంపోజ్ చేస్తాయి. సో అక్కడ రాట్ అవుతున్నట్టే కదా. సో మరి కరెక్ట్గా చూసుకుంటే నాన్ వెజ్ రాట్ అవుతుంది అవి కాదు. మీరు మొత్తం ఇలా స్కాన్ చేసుకొని చూసినా మీకు అర్థమయ్యేది ఏంటంటే బీన్స్ తింటే అది రాట్ అవుతుందని అనుకోవాలి. మరి నెక్స్ట్ వచ్చి ఆశ్చర్య కలిగిస్తుంది సేమ్ లాగా ఏంటంటే గోధుమ. ఎందుకంటే వీటిలో ఉండే ఫైబరు మళ్ళీ సేమ్ స్టోరీ, స్మాల్ ఇంటెస్టైన్లో డైజెస్ట్ అవ్వదు. కామన్ సెన్స్గా అది కోలన్కి వెళ్తుంది, అక్కడ బ్యాక్టీరియా అన్నీ చేసి ఏం చేస్తుంది, మళ్ళీ రాట్ చేస్తుంది. సో వీట్ కూడా రాట్ అవుతుంది కదా. సో మీరు బీన్స్ తిన్నా లేకపోతే వీట్ తిన్నా అది బాడీలో రాట్ అవుతున్నట్టే కదా, కానీ ఎందుకు ఎవరు చెప్పట్లేదు. సో నెక్స్ట్ వచ్చేంటంటే ఆనియన్స్ గార్లిక్ తిన్నా కూడా రాట్ అవుతుంది. ఏంటి ఇప్పుడు ఇవన్నీ తినకూడదు అంటే ఇదే స్టోరీ చెప్పేది. బేసిక్ ఏంటంటే రాట్ అవటం అంటే ఏదేదో ఊహించుకొని అవన్నీ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా అంటే నేను మీట్ తిన్నా దాని మీద ఆనియన్స్ వేసుకుంటాను, అవి డైజెస్ట్ అవుతాయి తర్వాత. కానీ రాటింగ్ డెఫినేషన్ చూస్తే మన ఇప్పుడు బేసిక్ కాలన్కి వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాక్టీరియా దాన్ని డీకంపోజ్ చేస్తుంది. సో ఇండైరెక్ట్గా ఏమవుతుంది, రాటింగే కదా అక్కడ అయ్యేది. సో రాటింగ్ అవుతుందంటే రియల్గా ఈ ఫుడ్స్ రాట్ అవుతాయి. దానివల్ల ఏం జరుగుతుందో కూడా చెప్తాను. తర్వాత ఓట్స్ తెలుసా, చాలామంది ఓట్స్ ఇట్స్ వెరీ హెల్తీ అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఓట్స్ కూడా సేమ్, ఓట్సే చాలామంది. సో ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఏమైనా సర్జరీస్ అలా జరిగినా, స్టమక్ సంబంధించిన అలా చేసినా కూడా కొంతమందికి ఓట్స్ తినద్దని చెప్తారు. ఎందుకంటే అవి స్మాల్ ఇంటెస్టైన్ దాటేసి కోలన్కి వెళ్తే మళ్ళీ సేమ్ రాట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి బ్రోకోలీ, క్యాబేజ్, తర్వాత ఈ బ్రసెల్స్ స్ప్రౌట్స్, తర్వాత కాలీఫ్లవర్, అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి రాట్ అవుతాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏమైనా బయట పెట్టారనుకోండి, ఏమైనా ఫుడ్ పెట్టారనుకోండి, ఇప్పుడు కాలీఫ్లవర్ అలాంటివి పెట్టారు, కొన్ని రోజుల తర్వాత అది నల్లగా అయిపోయి పిచ్చిగా అయిపోయి స్మెల్ పిచ్చిగా వస్తుంటుంది. ఎందుకు, అది రాట్ అయినట్టే కదా, మామూలుగా డీకంపోజిషన్ జరిగి అది పిచ్చిగా అయిపోయినట్టే కదా. సో అదే అక్కడ జరుగుతుంది కోలన్లో. సో అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాట్ అవుతుంది కుళ్ళుతుంది అంటే ఒక పిచ్చి స్మెల్ వస్తుంది. మీకు అర్థమైందా, ఎందుకు, ఆ బ్యాక్టీరియా దాని మీద వర్క్ అవటం వల్ల మామూలుగా గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది జనరల్గా. సో కోలన్లో జరిగేది అదే. ఇప్పుడు మీరు జనరల్గా ఏంటి, చాలామంది మీట్ అలాంటి తినకుండా ఇలాంటి వెజిటేబుల్స్, తర్వాత లెంటిల్స్, పప్పులు అలాంటివి తినటం వల్ల ఏమవుతుంది, మీకు ఎక్కువ గ్యాస్ వెళ్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు బేసిక్గా స్మాల్ ఇంటెస్టైన్లో డైజెస్ట్ అవ్వట్లేదు మీట్ లాగా, కోలన్కి వెళ్తుంది. కోలన్కి వెళ్ళిన తర్వాత ఈ బ్యాక్టీరియా మిగతా అన్ని దాని మీద యాక్ట్ చేసి దాన్ని డీకంపోజ్ చేస్తుంది కదా. ఆ ప్రాసెస్లో ఏంటంటే గ్యాస్ వదలాలి కంపల్సరీ. ఆ గ్యాస్ వల్ల ఇప్పుడు చాలామంది గ్యాస్ ప్రాబ్లం వస్తుందని చెప్పి కింద కామెంట్స్ పెడతా ఉంటారు. ఎందుకు అది, సో ఇలాంటి ఫుడ్స్ తినటం వల్ల చాలామంది గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే కాన్స్టెంట్గా బర్పింగ్ కానీ లేకపోతే కాన్స్టెంట్గా ఫ్లాట్లెన్స్ కానీ అలాంటివి చేయటం వల్ల ఏంటంటే అది ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ వస్తుంది కదా, ఎందుకంటే మీరు అలాంటి ఫుడ్స్ తింటున్నారు. ఇప్పుడు చాలామంది నాన్ వెజ్ తినకూడదు ఎందుకంటే అది రాట్ అవుతుంది అంటే మరి రాట్ అవ్వట్లేదు. మరి చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్ కానీ లేకపోతే కీటో డైట్ కానీ కార్నివోర్ డైట్ కానీ చేస్తే
చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం పోయింది. ఇప్పుడు మామూలుగా కాన్స్టెంట్గా ఇలా టైట్గా ఉండి గ్యాస్ వదులుతూ ఉంటారు కదా, అలాంటివి కాకుండా ఉండాలంటే ఇలాంటి డైట్స్ చాలా మంది చేస్తారు. గ్యాస్ ట్రబుల్ కూడా చాలా మంది పోయింది ఈ డైట్స్ చేయటం వల్లే. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, రాట్ అవుతున్నాయంటే బాడీలో కాలన్కి వెళ్ళి, ఇప్పుడు క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ నేను చెప్పాను కదా, అలాంటివన్నీ అక్కడికి వెళ్ళి రాట్ అవుతాయి కదా, ఆ ప్రాసెస్లో కంపల్సరీ ఈ గ్యాస్ నిండిపోతుంది. సో కంపల్సరీ మీరు వదలాల్సి వస్తుంది. సో దీన్ని బట్టి నేనేం చెప్తున్నా, ఇవన్నీ ఎప్పటికి తినద్దని చెప్పట్లేదు. మీరు ఎక్కువగా తింటే ఇలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయి. తర్వాత బ్యాడ్ స్మెల్తో మీరు గ్యాస్ వదులుతూ ఉండాల్సి వస్తుంది. ఇవి అదే ఈ డైట్కి ఇలాంటి షిఫ్ట్ అవ్వటం వల్ల చాలా మందికి అది అన్నీ పోయినాయి. అసలు చాలా మందికి 80-90% ఫ్లాట్లెన్స్ తగ్గిపోయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్మెల్ కూడా రాకుండా ఉంది. సో ఇంకొకసారి చెప్పేది ఏంటంటే, ఇలాంటి మీట్ అంటే ఇప్పుడు మనం నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ సీ ఫుడ్ కానీ అలాంటివి మీరు జనరల్గా తింటూ ఉంటే చాలా మందికి తెలియదు ఏంటంటే, అవి మన కోలన్కి వెళ్ళే ముందే డైజెస్ట్ అయిపోతుంది స్మాల్ ఇంటెస్టైన్లో. సో ఇప్పుడు నాన్ వెజ్ తింటే ఇక్కడ లోపల రాట్ అయిపోయి కుళ్ళిపోతుంది అలాంటి అంటే రియల్గా సైన్స్ చూపించండి, ఈ వీడియో చూపించండి. ఇప్పటికీ చాలా మంది అది చెప్తానే ఉంటారు, ఎందుకు చెప్తారో కూడా తెలియదు. సో ఇది తెలుసుకున్నారు కదా, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు అందరూ అవసరం, అది నాకు తెలుసు.